వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, చీరాల్లో టీడీపీ మొగ్గు ఆమంచి వైపా లేకుంటే కర్ణం బలరాం వైపా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఆ టైటిల్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున చాలా సీరియస్గా ప్రకాశం జిల్లా రాజకీయాల మీద చర్చ జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా. ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడు కూడా హాట్ టాపిక్గానే ఉంటాయి. రాజకీయ వెనుకబడిన జిల్లా అని పేరున్నప్పటికీ బట్ రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది ఆ జిల్లాకి. అందుకే టీడీపీ 2019లో కేవలం 23 సీట్లకే పరిమితమైన ఆ సందర్భంలో కూడా ప్రకాశం జిల్లా ఆ పార్టీ కోసం 4 సీట్లు ఇచ్చింది. సో అలాంటి జిల్లా ప్రకాశం జిల్లా. అందుకే ప్రకాశం జిల్లా మీద అటు లోకేష్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ప్రేమ ఎక్కువే. మహానాడు లాంటి ఒక కార్యక్రమాన్ని, బృహత్తర కార్యక్రమాన్ని కూడా ప్రకాశం జిల్లా వేదికగా నిర్వహించిన తర్వాత మొన్న ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి మండవారిపాలెం వేదికగా జరిగిన ఒక మహానాడు ఒక బూస్ట్ ఇచ్చింది. అందుకే చంద్రబాబు నాయుడు ఆ గ్రాటిట్యూడ్ని కంటిన్యూ చేస్తూనే ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు. అటు డోలా బాలవీరాంజనేయ స్వామికి, ఇటు గొట్టిపాటి రవికి, అద్దంకి నుంచి గెలిచిన గొట్టిపాటి రవికి. అంతేకాదు ఈరోజు నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా సత్య దగ్గర నుంచి ఇటు చాలామంది జనసేన నేతలకు కూడా ఈరోజు పోస్టులు ఇస్తున్న పరిస్థితి, పదవులు కట్టబెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకొక వైపు చూసినట్లయితే ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి అటు రిలయన్స్ ఎనర్జీ సొల్యూషన్స్ కానీ, రామాయపట్నం పోర్టులు కానీ, వీటన్నిటి మీద కూడా చాలా సీరియస్గా ప్రభుత్వం ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. అలా ప్రకాశం జిల్లా మీద తమకు ప్రత్యేక ప్రేమ ఉంది అనేది ఎక్కడ కూడా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ దాచుకోవడానికి ప్రయత్నం చేయట్లా. సో అలాంటి జిల్లాలో కొన్ని కాన్స్టిట్యున్సీలు ఉంటాయి, ఎప్పుడు వార్తల్లో ఉండేది. ఒకటి అద్దంకి, ఒకటి పర్చూరు, అదేవిధంగా ఇంకొకటి చీరాల. సో చీరాల ఎప్పుడు వార్తల్లో ఉండడానికి సగం కారణం ఎవరంటే ఆమంచి కృష్ణమోహనే. ఆమంచి కృష్ణమోహన్ మనకు తెలుసు రోసయ్య శిష్యుడిగా ఎంట్రీ ఇచ్చారు. దెన్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. తొమ్మిదిలో ఎమ్మెల్యే అయిన తర్వాతే తనకంటూ కూడా ఇండివిజువాలిటీ తెచ్చుకున్నారు. ఆయన ఒక వ్యక్తిగత ఇమేజ్ సృష్టించుకోవడంలో చీరాల్లో సక్సెస్ అయ్యారు ఆయన. వేరేజ్ 2014 వచ్చింది. 2014 వచ్చేటప్పటికి ఆ రోజు రాష్ట్ర విభజన క్రమంలో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి దెన్ అక్కడి నుంచి మనం చూస్తే గెలిచారు. టీడీపీతో అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. 2019 వచ్చేటప్పటికే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళారు. ఆయన వైసీపీలోకి వెళ్ళారని చెప్పి చంద్రబాబు నాయుడు అద్దంకి నుంచి బలరామన్ తీసుకొచ్చి చీరాల్లో ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. నిజానికి అద్దంకి నుంచి బలరాము బుజ్జితో పోటీపడి ఎన్నోసార్లు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంతకుముందు బలరాంకి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన చరిత్ర ఉంది. చంద్రబాబు నాయుడుతో సమకాలికుడు అనే పేరుంది. కానీ కరెక్ట్గా తనకి ఏదో ఒక పదవి వస్తుందనో, ఏదో ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకునే సమయంలో పార్టీలు మారుతూ తన కెరీర్ని తానే సెలవుగోలు వేసుకున్నారు కర్ణం బలరాం. అంత సీనియారిటీ కూడా ఆయనకి పదవుల విషయంలో ఉపయోగపడలేదు ఎక్కడా కూడా. సో అలాంటి బలరాంను బుజ్జి కోసం అద్దంకిలో లేకుండా ఆయన కన్విన్స్ చేసి చీరాలు తీసుకొచ్చారు. చీరాల నుంచి కర్ణం బలరాం గెలిచారు 19లో. గెలిస్తే అటు ఆమంచి కృష్ణమోహన్ ఓడిపోయారు. కర్ణం బలరాం గెలిచిన తర్వాత ఆమంచి కృష్ణమోహన్ కారణంగా చాలా సఫికేషన్ ఎదుర్కొన్నారు. అసలు ఒక దశలో ఆయనే అఫిషియల్ ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు. ఎవరంటే అనఫిషియల్ ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు ఆమంచి కృష్ణమోహన్. సో బాలినేని వాళ్ళ సలహాతో ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. అయినా కూడా ఆమంచి వర్సెస్ బలరాం అన్న ఈక్వేషన్ ఉండేది. అందుకే ఆమంచిని తీసుకెళ్లి బలవంతంగా పర్చూరులో జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన బట్ 2024 ఎన్నికలు ఎన్నికకి వచ్చేటప్పటికే ఆమంచి మాత్రం పార్టీ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఆల్మోస్ట్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే 45,000 ఓట్ బ్యాంక్ వచ్చింది ఆయన ఆమంచి కృష్ణమోహన్కి. ఇటు కర్ణం బలరాం కూడా ఓడిపోయారు. వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీ నుంచి కొండయ్యకి టికెట్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి వేవ్లో కొండయ్య ఎమ్మెల్యేగా గెలుచున్నారు. ఈరోజు ఓడిపోయిన తర్వాత కర్ణం బలరాం పరిస్థితి మాత్రం పూర్తిగా డైలమాలో పడింది. అటు తన కొడుకు కర్ణం వెంకటేష్ కోసం ఆయన ఎప్పటి నుంచో అద్దంకి సీట్ అడుగుతూ వచ్చారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో కన్విన్స్ కాలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఆయన అడిగిన ఆ సీట్ ఇవ్వలేదు. అటు చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టలేదు. ఆ తర్వాత 19లో తాను వైసీపీలోకి వచ్చిన తర్వాత తాను చీరాల ఇన్ఛార్జ్గా ఉంటే అద్దంకి ఇన్ఛార్జ్గా తన కొడుకుని ప్రకటించమని అడిగిన జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు. ఒకసారి బాచిన కృష్ణ చైతన్యతో, మరొకసారి హనిమిరెడ్డి లాంటి వాళ్ళతో ప్రయోగాలు చేశారు. కానీ అవేమి కూడా వర్కౌట్ కాలే. ఆ తర్వాత ఇప్పుడు 2024 తర్వాత కూడా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తన కొడుకుని ఎలాగైనా అద్దంకి పంపించాలని కర్ణం బలరాం ప్లాన్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు ఒప్పుకోలేదు. ఎక్కడో పల్నాడులో ఉన్న ఏదైతే చింతలపూడి అశోక్ని తీసుకొచ్చి, ఒక డాక్టర్ని తీసుకొచ్చి బుజ్జికి ఎదురుగా సమన్వయకర్తగా ప్లాన్ చేశాడు. సో అలాంటి పరిస్థితుల్లో కర్ణం బలరాం పూర్తిగా ఒక డైలమాలో ఉన్నారు. తన భవిష్యత్తు ఎలాగో తన సుదీర్ఘ కెరీర్ ఉంది ఆయన. తన కొడుకు భవిష్యత్తు కోసం ఆయన తాపత్రయపడతా ఉన్నారు. అందుకే అటు ఆయన కూడా బాలినేనితో పాటు జనసేనలోకి వెళ్ళడానికి చాలా సీరియస్గా ట్రై చేస్తున్నట్టు మొన్నటి వరకు ప్రచారం జరిగింది. వీలైతే టీడీపీలోకి వెళ్లేందుకు కూడా ప్రచారం ఆయన అనుచరులు కూడా ప్రచారం చేస్తున్నారు ఆయన టీడీపీలోకి వెళ్తున్నారు అని చెప్పేసి. అయితే ఈ క్రమంలోనే అటు బాలినేని లాంటి వాళ్ళకే పూర్తి స్థాయిలో పొజిషన్ లేదు జనసేనలో. ఇలాంటి పరిస్థితుల్లో బలరాంకి ఎంతవరకు స్కోప్ ఉంటుంది అనేది అయితే ఇంకో చర్చ. అయితే అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసినట్లయితే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఆయన ఇండివిజువల్గా పోటీ చేసే కాంగ్రెస్ నుంచి 40,000 ఓట్లు కొల్లగొట్టగలిగారు మొన్నటి ఎన్నికల్లో.
సో ఆమంచి కృష్ణమోహన్కి ఒక ఇండివిజువాలిటీ ఉంది. సో అందుకనే ఆయన కోసం జనసేన ఆల్రెడీ ఆయన బ్రదర్ అయిన స్వాములు కూడా జనసేనలోనే ఉన్నారు. అందుకే జనసేన నుంచి కూడా ఆయనకి ఎన్నికల ముందు అక్కడి నుంచి పోటీ చేయాలని కూడా పిలుపు వచ్చిందనే చర్చ ఉంది. దట్టు లోకేష్ లాంటి వాళ్ళు కూడా ఆయన దగ్గరికి రాయబారం పంపించారు ఎన్నికలకు ముందు. మన ఇంటర్వ్యూలో కూడా ఆయన రివీల్ చేయడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో చీరాలలో కాదు, చీరాల ప్రకాశం జిల్లాలో పార్టీ పూర్తి స్థాయిలో స్ట్రాంగ్ అవ్వాలి అంటే ప్రభుత్వం కూడా పార్టీ వైపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు వైపు నుంచి కూడా అంతే స్థాయిలో ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. అందుకే వీళ్ళిద్దరూ కూడా ఈ రోజున టీడీపీలోకి వెళ్తారు అన్న ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ అధిష్టానం మొగ్గు ఎటువైపు ఉంటుంది అనేది ఇక్కడ చర్చ. ఆల్రెడీ కర్ణం బలరాం లాంటి వాళ్ళని మేము తిరిగి పార్టీలో చేర్చుకోమని చెప్పి లోకేష్ తన పాదయాత్రలో మాట్లాడారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో కూడా మాట్లాడారు. ఇక ఆమంచి కృష్ణమోహన్ విషయంలో మాత్రం ఆయన ఏ పార్టీతోని టైఅప్ లేకుండా అట్లా మధ్య మార్గంగా కొనసాగుతూ వస్తూ ఉన్నారు. సో ఆమంచి లాంటి వాళ్ళు పార్టీకి వస్తాను అంటే టీడీపీ కానీ జనసేన కానీ ఆయనకి రెడ్ కార్పెట్ వేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు సాలిడ్ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్తో పాటు ఇండివిజువల్ ఓట్ బ్యాంక్ కూడా ఉంది చీరాల్లో. సో అలాంటి పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం పార్టీని బలోపేతం చేయాలనుకుంటే ఎవరి మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంది? తనకి ఎంతో పరిచయం ఉన్న కర్ణం బలరాం మీద చంద్రబాబు నాయుడు ఫోకస్ పెడతారా, లేకపోతే తనకంటూ ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉన్న ఆమంచి కృష్ణమోహన్ మీద ఫోకస్ పెడతారా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.